హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మరిగే నీళ్ళలో పిండి వేసుకొని ఈ విధంగా చిన్నపిల్లలకు బయట బిస్కెట్స్ కొనివ్వకుండా ఈ విధంగా ఇంట్లోనే రెడీ చేసి పిల్లలకి ఇచ్చిండ్రనుకోండి, చాలా ఇష్టంగా అయితే తింటారు. అదేవిధంగా వాళ్ళ హెల్త్ కూడా అయితే చాలా చాలా మంచిది. నేను మరి ఈ వీడియో అయితే ఏ విధంగా చేస్తున్నా అనేది నా వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో 1 గ్లాసు వరకు వాటర్ అయితే పోసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు చక్కెర వేసుకోవాలి. తర్వాత చిటికెడు ఉప్పు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటర్ని బాగా మరిగించుకోవాలి. తర్వాత ఇక్కడ మరిగే నీటిలో నేను 1 కప్పు వరకు గోధుమ పిండి అయితే వేసుకుంటున్నా. తర్వాత మనము ఏ కప్పుతోటి అయితే గోధుమ పిండి వేసుకుంటామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు వాటర్ని అయితే తీసుకోవాలి. ఫస్ట్ అయితే 1 గ్లాసు, ఒక పెద్ద గ్లాసు నిండా అయితే మరిగించుకోవాలి వాటరు. తర్వాత అవి కొద్దిగా ఎక్కువైనాయి అనుకోండి, మనం ఏ కప్పుతోటి అయితే గోధుమ పిండి తీసుకుంటామో అదే కప్పు నిండా వాటర్, అంటే మరిగించిన వాటర్ పక్కకు తీసుకొని ఈ విధంగా మరిగిన వాటర్లో పిండి అయితే వేసుకొని కలుపుకోవాలి. ఒకవేళ వాటర్ సరిపోనట్లయితే మరిగించిన నీరు ఇంకా ఉంటుంది కదా, ఆ వాటర్ అయితే పోసుకొని పిండి అయితే కలుపుకోవాలి. నాకైతే ఇక్కడ కరెక్ట్గా నాకు వాటర్ అయితే సరిపోయింది. 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు వాటర్ అయితే నాకు కరెక్ట్గా అయితే సరిపోయింది. తర్వాత ఇక్కడ స్టవ్ నుంచి అయితే కిందికి అయితే దించుకోవాలి. దించుకున్న తర్వాత ఇదంతా కలుపుకున్న పిండి ఒక ప్లేట్లకు అయితే వేసుకోవాలి. తర్వాత ఇంకా ఈ విధంగా చేతితోటి అయితే కలుపుకొని మంచిగా చపాతీ పిండిలాగా అయితే కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక 10-15 నిమిషాలు పిండి అయితే మంచిగా సెట్ అవ్వాలి. అందుకోసమని మూత పెట్టాలి, కంపల్సరీ మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు అయితే పక్కనైతే పెట్టాలి. తర్వాత ఇక్కడ నేను 1 స్పూన్ వరకు గోధుమ పిండి అయితే తీసుకున్నా. తర్వాత ఇక్కడ కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. మనం వంటకు వాడే ఆయిల్ అయితే వేసుకోవాలి. చాలామంది ఈ రెసిపీని మైదాపిండితోటి అయితే వాడుతుంటారు, కానీ మైదాపిండి అయితే అస్సలు మంచిది కాదు మన హెల్త్కు. అందుకోసమని కంపల్సరీ మైదాపిండిని అవాయిడ్ చేయండి. మైదాపిండి తింటే మనకు ఏమంటారు, అది ఇంకా నాకు గుర్తొస్తలేదు, కానీ మైదాపిండి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా చాలా మంచిది కాదు అసలు. అందుకోసమని మైదాపిండి అనేది పక్కన పెట్టండి. గోధుమ పిండితోటే చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఓకేనా? గోధుమ పిండి మన హెల్త్కు చాలా మంచిది కదా, అందుకోసమని గోధుమ పిండితోటే చేసుకొని తినండి. తర్వాత మనము కలిపి పక్కనైతే పెట్టుకోవాలి. ఇంకా తర్వాత ఇక్కడ మనము గోధుమ పిండి అయితే కలుపుకున్నాం కదా, ఈ పిండిని అయితే మూత తెరుచుకొని మళ్ళీ ఒక 10-15 నిమిషాలు అయితే బాగా కలుపుకోవాలి. ఇంకా ఈ విధంగా పిండిని అనేది మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని పిండి అయితే కలుపుకోవాలి. ఇంకా ఈ విధంగా మనము పిండిని ఎంత మంచిగా కలుపుకుంటే అంత బాగుంటుంది. ఇంకా ఈ విధంగా ఆయిల్ పెట్టి పిండి అయితే మొత్తం అయితే కలుపుకోవాలి. మనకు పిండి కలుపుతుంటే ఈ విధంగా పిండి విరిగిపోయినట్లయితే ఉండాలి. పిండి విరిగిపోయినట్లు ఉంటేనే బాగుంటుంది. మొత్తం సాగినట్లుంటే అంత మంచిగా ఉండదు. పిండి విరిగిపోయినట్లుంటేనే చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఈ విధంగా కలుపుకున్న పిండిని ఒక 5-6 ఉండల్లాగా అయితే చేసుకోవాలి. మనం చపాతీ పిండి ఎంతైతే కలిపి పక్కన పెట్టుకుంటామో అంత అయితే సపరేట్ అయితే చేసుకోవాలి. చూస్తున్నారా, పిండి అయితే చాలా విరిగినట్లయితే ఉంది కదా. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దనైతే చపాతీ పీట మీదకి అయితే తీసుకోవాలి. ఇంకా ఈ విధంగా అయితే పిండిని మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ పిండి కలుపుతుంటే క్రాక్స్ వస్తుంటాయి, అయినా ఏం పర్లేదండి, మనకు క్రాక్స్ వచ్చినా ఏం కాదు, పిండి విరుగుతుంది కదా. అందుకోసమని ఇక్కడ రౌండ్గా చేతులతో అంటే అంత రౌండ్గా అయితే ఏం రాదు. ఇంకా ఈ విధంగా ఆయిల్ పెట్టుకుంటూ చపాతీ కర్రతోటైతే ఒత్తుకోవాలి. ఇక్కడ మనము పొడి పిండి అనేది అస్సలు వేయొద్దండి, మనము ఆయిల్ తోటే చేసుకోవాలి. ఈ చపాతీని మనము చపాతీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా చేసుకుంటాం కదా, సేమ్ ఇది కూడా అట్లనే వేసుకోవాలండి. తర్వాత మనము గోధుమ పిండి ఆయిల్ కలుపుకున్నాం కదా, ఇప్పుడు 1 స్పూను వేసుకొని ఈ విధంగా చపాతీ మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోల్డ్ అయితే వేసుకోవాలి.
ఇంకా చేసుకున్న తర్వాత ఇంకా ఈ విధంగా అయితే ఒక ఫోల్డ్ అయితే వేసుకోవాలి. తర్వాత రెండో ఫోల్డ్ అయితే చేసుకొని ఇంకా ఈ విధంగా అన్నీ చేసి పక్కనైతే పెట్టుకోవాలి. తర్వాత నేను ఇక్కడ రెండోది కూడా అయితే చేసి అయితే చూపిస్తున్నా. ఫస్ట్ చపాతీ లాగా అయితే చేసుకోవాలి. తర్వాత మనము పిండి ఆయిల్ కలిపి పెట్టుకునేది అయితే ఒక స్పూన్ వేసుకొని ఈ విధంగా మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకోవాలి చపాతీ మొత్తము. తర్వాత ఈ విధంగా ఒక ఫోల్డ్ అయితే వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఈ విధంగా ఒక ఫోల్డ్, తర్వాత మళ్ళీ ఈ విధంగా ఒక ఫోల్డ్ అయితే వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఈ విధంగా ఒక ఫోల్డ్ అయితే వేసుకోవాలి. తర్వాత ఇంకా ఈ విధంగా ఫోల్డ్ వేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. నేనైతే మొత్తము ఒక 5, 6 అయితే అయినాయి. మొత్తం చేసుకున్న తర్వాత మళ్ళీ ఫోల్డ్ వేసుకున్నాయి ఒక్కొక్కటి అయితే తీసుకొని చపాతీ పీట మీదకి ఆయిల్ పెట్టుకొని ఈ విధంగా అయితే కొంచెము చపాతీ కర్రతోటి అయితే ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి. మనము మధ్యలో గోధుమ పిండి ఆయిల్ పెట్టుకున్నాం కదా, మనం చపాతీ వేస్తుంటే అసలు చాలా విరిగిపోయినట్లయితే ఉంటుంది, సాగినట్లయితే అస్సలు ఉండదండి. ఎందుకంటే మనము పిండి ఆయిల్ రెండు కలిపి ఈ విధంగా పెట్టుకున్నాం కదా, అందుకోసమని విరిగినట్లయితే కనిపిస్తుంది కదా. ఇలానే ఉండాలి. ఇలా ఉంటేనే చూడడానికి బిస్కెట్స్ లాగా అయితే ఉంటాయి. పిల్లలు కూడా అయితే చాలా మంచిగా అయితే తినగలుగుతారు. మనం బయట షాప్లో కొనకుండా ఈ విధంగా ఇంట్లోనే పిల్లలకు రెడీ చేసి ఇచ్చిండ్రు అనుకోండి, వాళ్ళ హెల్త్ కూడా అయితే చాలా చాలా మంచిది. ఇంకా ఈ విధంగా ఒక గ్లాసు తీసుకొని ఈ విధంగా రౌండ్గా అయితే చేసుకోవాలి. చూసిండ్రా? ఇంకా ఎక్స్ట్రా పిండిని అయితే ప్లేట్లకు అయితే తీసేసుకోవాలి. చూడండి, ఉస్మానియా బిస్కెట్లు ఉంటాయి కదా, సేమ్ వాటిలాగానే అనిపిస్తున్నాయి కదా. చూడండి, చాలా చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఇందులో మనము స్టార్టింగ్లో చక్కెర వేసుకున్నాం కాబట్టి చాలా తీయగా అయితే ఉంటాయి, చాలా బాగుంటాయి. పిల్లలు కూడా అయితే అసలు మంచిగా తినగలుగుతారు, బిస్కెట్స్ లాగానే ఉంటాయండి. ఇంకా ఈ విధంగా అయితే నేను రెండో చపాతీ కూడా అయితే చేసుకొని ఇంక ఈ విధంగా గ్లాస్ తోటి అయితే రౌండ్గా అయితే ఒత్తుకుంటున్నా. బిస్కెట్స్కి పైనంగా క్రాక్స్ ఉంటాయి కదా, సేమ్ అట్లనే కొంచెం క్రాక్స్ వచ్చినట్లే అనిపిస్తుంది. చూసిండ్రా? చాలా చాలా బాగుంటాయండి. మీ పిల్లలైతే అసలు బయట షాప్లో కొనకుండా అడగరండి. ఈ విధంగా ఇంట్లో చేసి పిల్లలకైతే చేసి ఇవ్వండి. వాళ్ళ హెల్త్ని అయితే మనం కాపాడినట్లయితే అవుతాము. మనం బయట కొనేదానికన్నా ఇంట్లోనే చేసుకుంటే, కాకపోతే కొంచెం కష్టంగా ఉంటుంది. కష్టంగా అయినా సరే మన పిల్లల కోసమే కదా మనం ఎంత కష్టపడేది. అందుకోసమనే కష్టంగా అనిపించినా ఇష్టంగా మన పిల్లల కోసం అయితే ఈ విధంగా చేసి అయితే పెట్టండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పెనం బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా అయితే అన్నీ మనం చేసి పెట్టుకున్న అన్ని బిస్కెట్స్ అన్నీ ఈ విధంగా పెనం మీద అయితే పెట్టుకోవాలి. ఇంకా ఈ విధంగా అయితే అన్నీ అయితే పెట్టుకోవాలి. నాకైతే ఒక 20-30 బిస్కెట్స్ అయితే అయినాయి. మా పిల్లలు అయితే అసలు పాలల్లో అయితే తిన్నారు. నిజంగా చాలా చాలా బాగున్నాయి. అసలు బయటవి బిస్కెట్స్ అని అడగరు. నేను ఎప్పుడైనా ఇలానే చేసి పెడతా, కాకపోతే కొంచెం కష్టమైన పిల్లల కోసమే కదా అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఈ విధంగా అయితే నేనే చేసి అయితే పెడతాను. ఇంకా తర్వాత పైనంగా అయితే కొద్దిగా ఆయిల్ అయితే అప్లై అయితే వేసుకోవాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, మరి సిమ్లో కూడా పెట్టుకోవద్దు. సిమ్లో పెట్టుకుంటే పిండి లోపల అయితే ఉడకదు. తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత ఈ విధంగా రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి. ఇవి మరీ మాడకుండా అయితే చూసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు అయితే కాల్చుకోవాలి. ఇంకా ఈ విధంగా అయితే రెండు వైపులు అయితే కాల్చుకోవాలి. నేను ఇక్కడ చాకు సహాయంతో అయితే రెండో వైపు అయితే తిప్పేసుకుంటున్నా. చూడండి, బిస్కెట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి కదా. మా పిల్లలు అయితే నిజంగా చాలా మంచిగా అయితే తిన్నారు. అసలు ఇంట్లో చేసినవే కాకుండా బయట నుంచి తెచ్చినవా మమ్మీ అని అడిగినారు. నేనైతే మార్నింగ్ 5 o'clock లేచి ఈ వీడియో అయితే చేసిన. పిల్లలు పొద్దుగాలనే 7-8 గంటలకైతే పాలు తాగుతారు కదా, ఇంకా ఆ టైం వరకు అయితే నేనైతే రెడీ చేసి అయితే పెట్టిన.
ఓకే ఫ్రెండ్స్, మరిగే నీటిలో గోధుమ పిండి వేసి పిల్లలకు ఈ విధంగా నచ్చేటట్లు చేసి ఇచ్చిందనుకోండి, పిల్లలు కూడా అయితే చాలా చాలా ఇష్టంగా అయితే తింటారు. వాళ్ళ హెల్త్ని అయితే కాపాడినట్లు అవుతాము మనమైతే. ఇంకా చూసిండ్రా, ఇవి తింటుంటేనే చాలా బాగుంటాయి. అచ్చం బిస్కెట్స్ తిన్నట్లే అనిపిస్తుంది, కాకపోతే క్రిస్పీగా అయితే ఉండదు, అంత బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఛాయ్లో ఒక 2-3 అయితే పెట్టుకొని తింటున్నా. చాలా చాలా బాగుంటుంది. మా పిల్లలకైతే ఇంకా ఇది బ్రేక్ఫాస్ట్ లాగా అయితే అయిపోయింది. పాలల్లో అయితే తిన్నారు, మా ఇద్దరు పిల్లలు తిన్నారు. వాళ్ళు తినంగా మిగిలిన మేము కూడా అయితే తిన్నాము. చాలా బాగుంటుందండి. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఒక లైక్ ఇవ్వండి. మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. ఓకేనా? మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ అయితే పెట్టండి. నచ్చితే మాత్రం తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? బాయ్.